మరి ఇప్పుడు రాబోయే 2025 సంవత్సరంలో మకర రాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో మకర రాశి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాజపూజ్యం 4, అవమానం 5. మరి గురు సంచారం ఎట్లా ఉందయ్యా ముఖ్యంగా అంటే మే 13, 2025 వరకు 5వ స్థానంలో వృషభంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. మే 14, 2025 నుండి 6వ స్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు బృహస్పతి గురువు కాబట్టి మధ్యమ ఫలితాలున్నాయి. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 2వ స్థానంలో కుంభంలో మరి సంచరిస్తున్నాడు శని సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మనకు మార్చి 29, 2025 నుండి 3వ స్థానంలో మీనంలో మరి శని సంచరిస్తున్నాడు కనుక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు నక్షత్ర ఫలితం ఎట్లా ఉంది అంటే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి శని పూజలు అధికంగా చేయటం మంచిది. వీళ్ళు శనికి బాగా పూజలు చేసుకోవాలి. సామాన్య ధనప్రాప్తి. శ్రవణ నక్షత్రం వారికి ధనమునకు ఇక్కట్లు, ధనమునకు చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపడి. ధనయోగము. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి సమయానికి కార్యములు పూర్తి. అతి ఆలోచనలు చేయకూడదు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, మార్చి నెలల్లో ధనయోగము. సమస్యలు నివృత్తి కలుగును. 3, 5, 6, 7, 8 తేదీలు సోమ, మంగళ, శుక్రవారముల యందు ప్రయాణములు చేస్తే విశేష కార్యసిద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఏ నక్షత్ర జాతకులు ఎటువంటి రత్నాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును, శ్రవణ నక్షత్ర జాతకమును ముత్యమును, ధనిష్ట నక్షత్ర జాతకమును పగడమును ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 6, 7, 9 సంఖ్యల రోజుల్లో ప్రయాణములు, వ్యవహారము జయము కలుగును. సోమ, బుధ, గురు, శుక్రవారముల యందు కొత్త పనులు ప్రారంభిస్తే కార్య జయము పొందెదరు. వీరి యొక్క స్టార్ సంఖ్య లక్కీ నెంబర్ 8 అని సూచిస్తూ ఉంది. గురుగారు, మకర రాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాలి? వాళ్ళు ఏ శ్లోకాన్ని పఠిస్తే వారి యొక్క పరిహార మార్గం అనేటువంటిది జరుగుతుంది? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా చేయదగిన పూజలు, చేయదగినటువంటి స్తోత్రాలు ఏమిటి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం పఠిస్తే చాలా శుభ ఫలితాలు గోచరిస్తాయి. ఆంజనేయ స్వామికి మరి వడమాల కానీ తమలపాకుల దండ ప్రతి మంగళవారం సమర్పించుకుంటే వారికి శుభయోగాలు సిద్ధిస్తూ ఉన్నాయి. శని స్తోత్ర పఠనం చేయాలి. చేసి నువ్వులు, మినుములు కిలోపావు చొప్పున దానము చేసినట్టయితే వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి గురువు గారు చెప్పినట్టుగా మకర రాశి వాళ్ళు పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.